మహారాష్ట్ర పరిశ్రమల వ్యర్థాలను గోదావరి నదిలోకి మళ్లిస్తున్నారు. దీంతో వరద నీరు రంగుగా మారుతోంది. శ్రీరామ్ సాగర్ ఆయా కట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రంగు మారుతున్న జలం మత్స్యకారులను సైతం కలవరపెడుతోంది. ఎగువన మహారాష్ట్ర భూభాగంలో ధర్మాబాద్ సమీపంలో ఉన్న పరిశ్రమల నుంచి ప్రతి ఏటా వర్షాకాలంలో వ్యర్థాలను గోదావరిలోకి తరలిస్తున్నారు. కెమికల్స్ ప్రభావంతో గతంలో అనేక చేపలు మృత్యువాత పడ్డాయి. తాజాగా ఇటీవల మళ్లీ రసాయనాలు గోదావరిలో కలుస్తుండటంతో సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు సందర్శించిన పొల్యూషన్ బోర్డు అధికారులు వాటర్ శాంపిల్స్ సేకరించారు. రిపోర్ట్ ఆధారంగా అక్కడి పరిశ్రమలపై చర్యలు తీసుకుంటామని ప్రాజెక్టు అధికారులు చెబుతున్నారు. ఎస్ఆర్ఎస్పీ కలుషితంకు సంబంధించిన మరింత సమాచారం మా నిజామాబాద్ ప్రతినిధి కిషోర్ అందిస్తారు. వరప్రాయాన్ని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీరు రంగు మారుతుంది. అయితే ప్రధానంగా గోదావరి నదీ తీర పరివాహ ప్రాంతాలు, అంతేకాకుండా పక్కనున్న ఫ్యాక్టరీల వ్యర్థ పదార్థాల వల్లే ఈ నీరు రంగు మారుతుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం మాత్రం ప్రాజెక్టు దగ్గర ఉన్న మన ప్రాజెక్టు చూసినట్టయితే ప్రాజెక్టు నీరు ప్రస్తుతం 48 టీఎంసీగా ఉన్నది. అంతే 1081 అడుగుల వద్ద నీరు చేరి ఉన్నది. అయితే ప్రస్తుతం గత వర్షాకాల సీజన్ ప్రారంభమైనప్పటికీ నీరు 46 టీఎంసీల వరకు నీరు ప్రాజెక్టులోకి వచ్చినట్టు కూడా చేరుతుంది. అయితే ఈ నేపథ్యంలో ప్రాజెక్టులో నీరు మాత్రం పూర్తిగా ఆకుపచ్చగా మారిన వైనం మాత్రం మనం ఇక్కడ చూడవచ్చు. ఈ నేపథ్యంలో గోదావరి నది పరివాహ ప్రాంతంతో పాటు అటు మహారాష్ట్రలోని కొన్ని ఫ్యాక్టరీల వ్యర్థాలే గోదావరి నదిలోకి వదలడం వల్ల ఈ నీరు రంగు మారినట్లు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం మాత్రం ఈ ప్రాజెక్టు వద్ద మన ప్రాజెక్టు ఈ చక్రపాణి గారు ఉన్నారు. చెప్పండి సార్, అసలు నీరు రంగు మారడానికి గల కారణం ఏంటంటారు? అంటే ఇది స్టోరేజ్ వాటర్ కాబట్టి వాళ్ళు మన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు చెప్పిన అభిప్రాయం ఏంటంటే స్టోరేజ్ వాటర్ కాబట్టి ఆల్గే ఫామ్ అయ్యి రౌండ్కు మారడం అనేది ఒకటి అవకాశం ఉంటుందని చెప్పారు. తర్వాత ప్రయారిటీ వ్యర్థాలు అనేది ద్వారా వచ్చి ఉంటే మనకు ఎలాంటి గోదావరి కూడా గ్రీన్ వాటర్ రావాలి. కానీ వాళ్ళ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏం చెప్తున్నారంటే మనం బాస దగ్గర చెక్ చేసాం, ఆడ మాత్రం బ్రౌన్ వాటర్ వస్తుంది కాబట్టి స్టాక్ వాటర్ కాబట్టి అట్లా జరిగి ఉండొచ్చు అని ఒకటి చెప్పారు. తర్వాత మేము ఒక అభిప్రాయం వ్యక్తం ఏంటంటే ఇప్పుడు నిజామాబాద్ పక్కన ఉంటే పులాంగ్ వాగు కూడా ఇందులోకే వస్తుంది కాబట్టి పులాంగ్ వాగులో డ్రైనేజ్ కలిసి వచ్చి అట్లా కూడా అవకాశం ఉంటుంది కదా. కాబట్టి ఇన్ఫ్లో పాయింట్ దగ్గర ఒకసారి టెస్ట్ చేయమని చెప్పి మేము వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అది కూడా ప్రాసెస్లో ఉందండి. అంటే ఈ నీటి వల్ల ఈ చేపలు చనిపోవడం కానీ పంట పొలాలకు ఈ నీరు అందించడం వల్ల ఏదైనా అపాయం ఉండే అవకాశం ఉందా? లేదండి, ఇప్పటివరకు అయితే మనకు చేపలు చనిపోతున్నాయన్నట్టు అయితే మత్స్యకారుల నుంచి ఏం రాలేదు మాకు. అలాగే రైతులు కూడా దీనివల్ల మా పంటలకు నష్టం జరుగుతుందని కూడా ఏం రిపోర్ట్ రాలేదండి. అంటే ఓన్లీ ప్రాజెక్టులో నీరు ఇలా ఉందా, అటు పరివాహ ప్రాంతాల్లోని నీరు కూడా ఇలాగే ఉందా? ఏమైనా గుర్తించారా? ఏమైనా ఫ్యాక్టరీ వ్యర్థాలు కూడా కలుస్తున్నాయి, అందుకోసమే ఇలాంటివి జరుగుతుందని వాదనలు వినిపిస్తున్నాయి. అది మీరు అన్నట్టు మేము కూడా మా స్టాఫ్కి ఏం చేసామంటే పరిఫరీలో ఎక్కడైతే ఇన్ఫ్లో పాయింట్స్ ఉన్నాయో అక్కడ మేము చెక్ చేయమని చెప్పాము. అక్కడ కూడా ఇన్ఫ్లో పాయింట్స్ దగ్గర శాంపుల్స్ సేకరించి టెస్ట్ పంపుదాం అనుకున్నాము. తర్వాత మీరు కూడా గమనించవచ్చు, ఇప్పుడు మనము ఇక్కడ గేట్ల దగ్గర మాత్రమే మీకు గ్రీన్ వాటర్ కనబడుతుంది. అదే మీరు సరస్వతి కెనాల్ సైడు కానీ గోదావరి మనకు ఎంటర్ అయ్యే పాయింట్లో చూస్తే ఈరోజు మీకు అక్కడ బ్రౌన్ వాటర్ కనబడుతుంది. కాబట్టి మనం వ్యర్థాలు అంటే ఫ్యాక్టరీ వ్యర్థాలు జరిగిందని కూడా అనలేము. కాబట్టి అదే మా స్టాఫ్ కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము. రైతులకు ఏం చెప్తారు దీని గురించి? అంటే ఈ వాటర్ తోటైతే ఎటువంటి పంట నష్టం అయితే జరగదని మేము చెప్తున్నాం. అయితే ప్రధానంగా ఇప్పటికే శాంపుల్ సేకరించాం, శాంపుల్ని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా పంపించాం. దీనిపై పూర్తిగా టెస్టులు కూడా జరుగుతున్నాయి. దీనికి సంబంధించి వ్యర్థాలు ఏవైనా కలవకుండా కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నామని అటు చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీధర్తో కిషోర్, రాజ్ న్యూస్, ఎస్ఆర్ఎస్పీ నుండి.